అందరికీ నమస్కారం. మనం రోజు వార్తల్లో జీడీపీ పెరిగింది, జాతీయ ఆదాయం తగ్గింది లాంటి మాటలు వింటూ ఉంటాం గదా. అసలీ పదాల వెనుకున్న కథేంటి? ఈరోజు మనం ఒక దేశం యొక్క ఆర్థిక ఆరోగ్యాన్ని ఎలా కొలుస్తారో ఆ బ్లూ ప్రింట్ను స్టెప్ బై స్టెప్ నిర్మించబోతున్నాం. అవును, ఆలోచించాల్సిన విషయమే ఇది. 100 కోట్ల మంది ప్రజలు, లక్షల కొద్ది కంపెనీలు. ఇంత పెద్ద దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని ఒకే ఒక్క నంబర్తో ఎలా చెప్పగలం? ఆ రహస్యాన్ని ఛేదించడమే ఈరోజు మన పని. సరే, మన ఆర్థిక బ్లూ ప్రింట్ని 5 భాగాలుగా చూద్దాం. ముందుగా ఫౌండేషన్, అదే జీడీపీ. అక్కడ నుంచి సరిహద్దులు దాటి జీఎన్పీని చూస్తాం. తర్వాత గ్రాస్ నుంచి నెట్ వాల్యూ ఎలా వస్తుందో తెలుసుకుని ఇన్ఫ్లేషన్ ప్రాబ్లంని సాల్వ్ చేసి ఫైనల్గా ఒక చిన్న లెక్కతో ఇవన్నీ కలిపి చూద్దాం. ఇక మొదలుపెట్టేద్దామా? రైట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం పునాది నుంచే స్టార్ట్ చేద్దాం. ఏ దేశ ఆర్థిక విశ్లేషణకైనా స్టార్టింగ్ పాయింట్ ఈ జీడీపీనే. ఓకే, ఈ డెఫినిషన్లో కొన్ని మాటలు చాలా ఇంపార్టెంట్. అవేంటంటే మార్కెట్ విలువ, అంతిమ వస్తువులు, అన్నిటికన్నా ముఖ్యంగా సరిహద్దుల లోపల. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ వస్తువుని ఎవరు తయారు చేశారన్నది కాదు పాయింట్, అది మన దేశం లోపల తయారయ్యిందా లేదా అన్నదే ముఖ్యం. అదన్నమాట సంగతి. కానీ ఒక దేశ ఎకానమీ అంటే కేవలం దాని బౌండరీల లోపల జరిగేదేనా? కాదు కదా. మనవాళ్లు బయట సంపాదిస్తారు, బయటివాళ్లు ఇక్కడ సంపాదిస్తారు. సో మనం అంతర్జాతీయంగా జరిగే ఈ డబ్బు లావాదేవీలను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అవును, డబ్బుకి సరిహద్దులుండవు. అది దేశాలు దాటి ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే కేవలం దేశంలో జరిగిన ఉత్పత్తి నుంచి మన దేశ ప్రజల ఉత్పత్తికి మన ఫోకస్ మార్చాలి. ఈ ఎన్ఎఫ్ఐఏ అంటే సింపుల్గా చెప్పాలంటే మన వాళ్లు బయటి దేశాల్లో సంపాదించిన డబ్బుకి, ఫారినర్స్ మన దేశంలో సంపాదించిన డబ్బుకి మధ్య ఉన్న తేడా అనమాట. ఇది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఇది ఎక్కువగా మైనస్లోనే ఉంటుంది. ఎందుకంటే మనం బయటివాళ్లకిచ్చే డబ్బు మనవాళ్లు బయటనుంచి తెచ్చేదానికంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తేడా చాలా క్లియర్గా ఉంది చూడండి. జీడీపీ అంటే ఎక్కడా అనే ప్రశ్నకి సమాధానం, అంటే మన దేశం లోపల. కాని జీఎన్పీ అంటే ఎవరు అనే ప్రశ్నకి సమాధానం, అంటే మన దేశ పౌరులు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే. ఈ చిన్న తేడా చాలా పెద్ద ఇంపాక్ట్ని చూపిస్తుంది. ఇప్పటిదాకా మనం గ్రాస్ అంటే స్థూల విలువల గురించి మాట్లాడాం. కాని ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది. మనం ఒక మెషీన్ని వాడినప్పుడు కాలంతో పాటు దాని విలువ తగ్గుతుంది కదా. దాన్ని అరుగుదల అంటాం. ఈ గ్రాస్ నంబర్లు ఆ అరుగుదలని లెక్కలోకి తీసుకోవు. ఈ తరుగుదల లేదా డిప్రిసియేషన్ అనేది బిజినెస్ నడపడంలో ఒక సాధారణ ఖర్చు. దాన్ని తీసేస్తేనే మనకు నిజమైన క్లియర్ పిక్చర్, అంటే నెట్ లేదా నికర విలువ వస్తుంది. సరే, ఇక్కడే మన బ్లూ ప్రింట్ మొత్తం క్లియర్గా కనిపిస్తోంది. చూడండి, ఇదొక గొలుసు లాంటిది. మనం జీడీపీతో మొదలు పెడతాం. దానికి ఎన్ఎఫ్ఐఏ అంటే విదేశాల నుంచి వచ్చే డబ్బుని కలిపితే మనకు జీఎన్పీ వస్తోంది. స్టెప్ 2. తర్వాత అందులోంచి తరుగుదల అంటే అరుగుదల ఖర్చు తీసేస్తే మనకు దొరికేది ఎన్ఎన్పీ. ఇక ఫైనల్ స్టెప్, గవర్నమెంట్ ట్యాక్సులు, సబ్సిడీల ఎఫెక్ట్ని తీసేయాలి. అప్పుడు మనకు పక్కాగా అసలైన జాతీయ ఆదాయం లేదా నేషనల్ ఇన్కమ్ వస్తుంది. చూశారా, ప్రతి అడుగు దాని ముందు స్టెప్ మీద ఆధారపడి ఎలా ముందుకు వెళ్తుందో. ఇప్పుడు మనం ఇంకో అడుగు ముందుకేసి ఈ బ్లూ ప్రింట్ని మరింత పర్ఫెక్ట్గా చేద్దాం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగా ఎదుగుతోందా, లేక వస్తువుల ధరలు పెరగడం వల్ల ఆ నెంబర్ పెద్దగా కనిపిస్తోందా? అదెలా తెలుసుకోవాలి? ఇక్కడ చూడండి, నామమాత్రపు జీడీపీ అంటే కరెంట్ రేట్ల ప్రకారం లెక్కేసింది. ఇది మనల్ని తప్పుదారి పట్టించొచ్చు. కాని వాస్తవ జీడీపీ అనేది ధరల పెరుగుదల ప్రభావాన్ని తీసేసి నిజంగా ఎంత ఉత్పత్తి పెరిగిందని చూపిస్తుంది. అందుకే దేశం యొక్క అసలైన ఎదుగుదలకి కొలమానం ఈ వాస్తవ జీడీపీనే. మరి ఈ నామమాత్రపు జీడీపీ నుంచి వాస్తవ జీడీపీని ఎలా తెలుసుకుంటారు? దానికి ఉపయోగించే టూలే ఈ జీడీపీ డిఫ్లేటర్. ఇది ఎకానమీ మొత్తంలో ధరలు ఎంత పెరిగాయో కొలిచి ఆ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని తీసేయడానికి హెల్ప్ చేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం థీరీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్ని యాక్షన్లో చూద్దాం. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుని స్టెప్ బై స్టెప్ మొత్తం లెక్కేద్దాం. రైట్, మన ముందు కొన్ని నంబర్లున్నాయి. జీడీపీ 150 లక్షల కోట్లు, విదేశాల నుంచి వచ్చిన ఆదాయం, తరుగుదల, ట్యాక్సులు, సబ్సిడీలు, ఇలా ముక్కలు ముక్కలుగా ఉన్న ఈ సమాచారాన్ని ఉపయోగించి ఇప్పుడు మనం పూర్తి చిత్రాన్ని, అంటే
జాతీయ ఆదాయాన్ని నిర్మిద్దాం. ఓకే, మొదటి అడుగు జీడీపీని జీఎన్పీగా మార్చాలి. దానికోసం మనం విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయం అంటే ఎన్ఎఫ్ఐఏ ని కలపాలి. మనవాళ్లు బయట సంపాదించింది 8, ఇక్కడ ఫారినర్ సంపాదించింది 5, తేడా 3 లక్షల కోట్లు. సో 150 ప్లస్ 3 మన జీఎన్పీ 153 లక్షల కోట్లు. సింపుల్. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు ఈ జీఎన్పీ నుంచి తరుగుదలని తీసేయాలి. అంటే 153 లక్షల కోట్ల నుంచి 12 లక్షల కోట్లు మైనస్ చెయ్యాలి. అప్పుడు మనకు 141 లక్షల కోట్లు వస్తుంది. ఇదే మన ఎన్ఎన్పి. ఇక చివరి అడుగు, మన ఎన్ఎన్పి నుంచి నికర పరోక్ష పన్నులని తీసేయాలి. నికర పన్నులు అంటే ప్రభుత్వం వేసిన ట్యాక్సులు, అంటే 18 లక్షల కోట్లు మైనస్ ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు, అంటే 3 లక్షల కోట్లు. సో నెట్ 15 లక్షల కోట్లు. ఇప్పుడు 141 నుంచి 15 తీసేస్తే ఫైనల్గా మన జాతీయ ఆదాయం 126 లక్షల కోట్లు. చూసారా, కొన్ని ముక్కలుగా ఉన్న నంబర్లతో మొదలుపెట్టి ఆ గొలుసులోని ప్రతిభాగాన్ని కలుపుకుంటూ వెళ్తే మన బ్లూ ప్రింట్ ఎలా పూర్తయిందో. సో ఈ మొత్తం విశ్లేషణలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 4 ముఖ్యమైన విషయాలు: జీడీపీ అంటే దేశం లోపల, జీఎన్పీ అంటే దేశ పౌరులు, నికర విలువలు అనేవి అరుగుదలని తీసేసి మరింత కరెక్ట్ పిక్చర్ ఇస్తాయి. ఇక ఫైనల్గా ఇన్ఫ్లేషన్ని తీసేసిన వాస్తవ జీడీపీనే నిజమైన ఆర్థిక ప్రగతికి సంకేతం. సరే, జీడీపీ నంబర్ పెరుగుతోంది, అంతా బాగుంది. కానీ ఆ పెరుగుదల వల్ల దేశంలోని ప్రతి ఒక్కరి జీవితం కూడా మెరుగుపడుతోందని మనం ఖచ్చితంగా చెప్పగలమా? ఇది ఆలోచించాల్సిన ప్రశ్న. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.